Hi, welcome back to Vedic Mathematics. I am your Dr. Vasu. ఈ వీడియోలో మనం ఏ నంబర్కైనా అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నా 2, 3, 4, 5 ఎన్ని డిజిట్స్ ఉన్నా కూడా దాని స్క్వేర్ ఎలా కనుక్కోవడం ఫాస్టెస్ట్ మెథడ్ లో చూద్దాం. ఒక బేసిక్ ప్రిన్సిపల్ చూద్దాం. ఆల్జీబ్రా ప్రిన్సిపల్ ఏంటంటే ఏ స్క్వేర్ ఒక నంబర్ ఉంది అంటే మనం చేయాల్సిన ఒక నంబర్కి స్క్వేర్ కావాలి. దీన్ని ఇలా స్ప్లిట్ చేద్దాం. ఎలాగంటే -b² + b² అంటే దీని వాల్యూ మారట్లేదు. ఇక్కడ మైనస్ చేసాం, ఇక్కడ ప్లస్ చేసాం, కాబట్టి a² వాల్యూ సేమ్ ఉంది. ఇప్పుడు a² - b² ని స్ప్లిట్ చేద్దాం. ఎలాగంటే a + b ఇంటూ a - b కింద స్ప్లిట్ చేసాం అంటే a² - b² అవుతుంది ప్లస్ b² యాజ్ ఇట్ ఈస్ గా. అంటే మనం ఈ వాల్యూని ఇలా ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ ఈ బి అనేది మనం ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగంటే అది ఇచ్చిన నంబర్కి దగ్గర హోల్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కనుక మనం బి సెలెక్ట్ చేసుకోవడం చేస్తే మనం టాస్క్ సింప్లిఫై అవుతుంది. ఎలాగో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న నంబర్ ఒకటి తీసుకుందాం, 17. వెరీ సింపుల్ ఆర్డినరీ నంబర్. దీన్ని ఏం చేద్దామంటే దీనికి 17కి దగ్గరగా ఉన్న హోల్ నంబర్ 20. అంటే డిఫరెన్స్ 20కి 17కి డిఫరెన్స్ 3. అంటే బి వాల్యూ 3 అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని 17 + 3 ఇంటూ 17 - 3 కింద రాసాం ప్లస్ b² అంటే 3². 17 + 3 అంటే 20, 17 - 3 అంటే 14. 20 × 14 మనకి చాలా సింపుల్ 280 అని వచ్చేసింది. ప్లస్ 3² కనుక్కోవడం చాలా ఈజీ. 3² అంటే 9 అంటే దాని ఆన్సర్ 289. సో ఈ విధంగా ఎంత సింపుల్ గా మనం ఒక్కసారి మనసులో చేసుకోవడం అలవాటు అయిపోతే ఈ విధంగా మనసులోనే చేసేయచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ 46 అనుకుందాం. దీనికి నియరెస్ట్ నంబర్ 50 అంటే డిఫరెన్స్ 4. ఓకే, సో 46 + 4, 46 - 4 రాసాం, 4² తీసుకున్నాం. అంటే ఇది 50 అవుతుంది, ఇది 42 అవుతుంది. అంటే మనకి సింపుల్ గా 42ని 5తో మల్టిప్లై చేసి పక్కన ఒక 0 పెట్టామంటే అయిపోతుంది. ఓకే, 42 × 5 210, ఈ 0 యాడ్ చేసాం, అయిపోయింది. ప్లస్ 4² అంటే 16. 2116 మన ఆన్సర్. సో 2116 ఆన్సర్. ఈజీ అంటే సెకండ్స్ లో అన్నమాట. చాలా ఒక ఫ్యూ సెకండ్స్ లో 2-3 సెకండ్లోనే మనం ప్రాక్టీస్ కనుక చేస్తున్నామంటే ఈ విధంగా ఈజీగా చేయొచ్చు ఏ నంబర్ అయినా. సో 89 తీసుకుంటే దానికి నియరెస్ట్ నంబర్ 90 కాబట్టి 1 బి వాల్యూ 1 అనుకున్నాం. 89 + 1 - 1 ప్లస్ 1² అంటే ఇక్కడ 90 వచ్చింది ప్లస్ 88. 98 ఇంటూ 90 ఇంటూ 88 అంటే 8 పెట్టి 88ని 9తో మల్టిప్లై చేయాలి. మనం 9తో మల్టిప్లై చేయడం ఒక్కటే మనకి అక్కడ చేయాల్సింది. సో ఎప్పుడైతే మల్టిప్లై చేసామో 79 20 వస్తుంది. అంటే 88 × 9 792, పక్కన ఒక 0 యాడ్ చేసాం, ప్లస్ 1 ఆన్సర్ 7921. సో యు సీ సెకండ్స్, విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ మనం ఇది చేయొచ్చు. 86 ఇంకొక నంబర్ తీసుకున్నాం. 86 అంటే నియరెస్ట్ నంబర్ కి 4 డిఫరెన్స్ అంటే 90కి. సో 4 తీసుకున్నాం. 86 + 4 - 4 ఓకే మల్టిప్లై చేసాం ప్లస్ 4². దీనికి 90 × 82 వచ్చింది ప్లస్ 16 4². సో 9తో 82ని మల్టిప్లై చేసి పక్కన ఒక 0 యాడ్ చేసామంటే మనకి ఈ మల్టిప్లికేషన్ వచ్చేసింది. ఇక్కడ ప్లస్ 16 వేసాం, దీని ఆన్సర్ 73. 8 + 1 అంటే 9 96. సో 7396 ఇస్ ద ఆన్సర్. దీన్ని ఇంకొంచెం మనం అంటే ఈ మల్టిప్లికేషన్ ఏమైనా సింప్లిఫై చేయొచ్చా అని అంటే అది కూడా పాసిబుల్. ఎలాగంటే నియరెస్ట్ నెంబర్ 90 అనుకునే బదులు 100 అనుకున్నాం. అంటే డిఫరెన్స్ 100కి 86కి డిఫరెన్స్ 14. 86 + 14 - 14 తీసుకుంటాం అంటే బి వాల్యూ 14. ఇక్కడ b² రాసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది 100 అవుతుంది, ఇది 72 అవుతుంది, ప్లస్ 14² అంటే 196 మనకు తెలిసిందే. సో 7200 ఇక్కడ అసలు ఇంకా మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. 7200 + 196 అంటే
7396. ఎంత సింపుల్ అంటే ఈ మల్టిప్లికేషన్ కూడా చాలా సింపుల్ గా అవాయిడ్ చేయొచ్చు. అంటే 100కి అలా లేదా 1000కి దగ్గరగా ఉన్న నంబర్స్ ని మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సపోజ్ 3 డిజిట్ నంబర్ తీసుకున్నాం, 123 స్క్వేర్ తీసుకుంటే దీనికి 120 నియరెస్ట్ నంబర్, హోల్ నంబర్. సో +3 అనుకున్నాం, +3 -3. ఓకే, అంటే 126 ఇంటూ 120 అవుతుంది, +9. 12 పెట్టి మల్టిప్లై చేయాలి. 126 ని 12 తో మల్టిప్లై చేస్తాం, 1512 వస్తుంది. పక్కన ఈ 0 యాడ్ చేస్తాం, ఈ 0ని +9 అంటే 15129 ఆన్సర్. సో సీజ్ సింపుల్ అన్నమాట, చాలా సింపుల్ గా జస్ట్ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ తో మల్టిప్లికేషన్ తో మనం దీన్ని చేసేయచ్చు. నెక్స్ట్ 3 డిజిట్ నంబర్, కొంచెం పెద్ద డిజిట్స్ ఉన్నాయి తీసుకుందాం. వాట్ ఆర్ ఇట్ ఈస్ 13 తీసుకుంటే 800 వచ్చింది, నియరెస్ట్ నంబర్ 13. ఓకే, 800 కాబట్టి 13 అనుకున్నాం బిని. సో +13 -13. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 800 వస్తుంది, ఇక్కడ 774 వస్తుంది. సో 8 పెట్టి మల్టిప్లై చేయడం పెద్ద కష్టం కాదు. సో ఇక్కడేమో 13 స్క్వేర్ అంటే 169. సో 2 0 యాడ్ చేసాం, 8 తో మల్టిప్లై చేసాం. ఇక్కడ ఈ 2 0 యాడ్ చేసి ఈ నంబర్ యాడ్ చేస్తే మన ఆన్సర్ 61. ఇక్కడ 2 ప్లేస్ లో 100s ప్లేస్ లో 2 ఉంది, ఇక్కడ 100s ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 2 + 1 3 అవుతుంది. అదొకటి కేర్ తీసుకోవాలి. సో 619369. నెక్స్ట్ సపోజ్ 4 డిజిట్ నంబర్ తీసుకున్నాం, 8976. 24 తో నియరెస్ట్ 9000 అవుతుంది. 24 కనుక యాడ్ చేస్తే దీనికి నియరెస్ట్ 9000 అయిపోతుంది. కాబట్టి దీన్ని 24 +24 -24, ఇక్కడ +24 స్క్వేర్ తీసుకున్నాం. 9000 ఇంటూ 8952, 9 తో మల్టిప్లై చేయాలి ఇక్కడ. సో 9 తో మల్టిప్లై చేస్తాం, 3 జీరోస్ యాడ్ చేస్తాం. 9 తో మల్టిప్లై చేశాక 3 జీరోస్ యాడ్ చేస్తాం. ఇక్కడ 24 స్క్వేర్ 576. సో డైరెక్ట్ గా 576 ఇక్కడ ఈ జీరోస్ ప్లేస్ లో వచ్చేస్తాయి. కాబట్టి 80568576 ఇస్ ద ఆన్సర్. యు సీ, అంటే మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ మనం ఎంత పెద్ద మల్టిప్లికేషన్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అనదర్ వేదిక్ మ్యాథమెటిక్ ప్రిన్సిపల్ తో కలుద్దాం. హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.